ఆ 4 కోట్లు ఇచ్చి ఇప్పుడు కత్తిర మొదలెట్టారు. కత్తిర వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఎంతమంది ఉన్నారు లెక్క తీయండి, కోసేయండి అంటున్నాడు అంతే. అంటే బడ్జెట్ మాత్రం పెరగకూడదు, వాళ్ళకు మాత్రం 1000 ఇచ్చాడు. ఇది చెప్పుకుంటూ ఉంటాడు ఎవరు మన లోకేష్ కూడా. మొన్న ఏమంటే ఇచ్చావా, 1000 పెంచావా లేదా అంటున్నాడు. మహిళలకి ఫ్రీ బస్ ఏదయ్యా? ఓసారి మీరు చంద్రబాబు నాయుడు ట్విట్టర్ కొట్టండి, వెనకాల ఉంటాయి ఆయన ఫోటో, వెనకాల 6 హామీలు ఉంటాయి, ఒక్క హామీ కూడా నిలబెట్టలే. గ్యాస్ బండ్లు ఇచ్చాడు, ఎంతమందికి ఇచ్చాడు చూశారుగా. అన్ని మోసం అండి. మీరు అడిగారు కదా ఇందాక చెబుతున్నా, ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు 2014లో టోటల్గా ఏది రుణమాఫీ అన్నాడా లేదా? ఇచ్చాడా? ఇస్తే నీ పోటీ ఒక ఆయన అడిగాడుగా, ఏమండి రుణమాఫీ చేస్తాను కదా, మొత్తం చేసా. నేను ఎక్కడన్నా మొత్తం చేస్తానని, కొద్దిగా చేస్తానని చేశాను అన్నాడు. కాదు సార్ మీరు ఉరకవేడవా అని డబాయించాడు. మొత్తం చేస్తానన్నమాట నిజమా కాదా? కొద్దిగా చేసి సరిపెట్టిన మాట నిజమా కాదా? ఇలాంటి అబద్ధాలు ఆడటంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధాస్తుడా కాదా? అక్కడి దాకా ఎందుకు? ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరుస్తున్నాడా? ఇప్పుడు 7 మాసాలు అయింది, నెరవేర్చాడా? నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నాడా? తూతూ మంత్రం చేస్తున్నాడు. అన్నా క్యాంటీన్ అంటాడు, ఎంతమంది పెడుతున్నారు అన్నం? ఇవన్నీ తూతూ మంత్రం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు అడిగినట్టుగానే ఇన్ని అద్భుతాలు మేము చేసినా మరింత అద్భుతాలు చేస్తారు. 2 హీరోలు వచ్చారు అనుకున్నారు వాళ్ళు. అంటే 2 హీరోలు సినిమా అనుకున్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు. 2 హీరోలు వచ్చిన సినిమా ఇదేదో బ్రహ్మాండంగా ఉంటుంది అనుకున్నారు. అటర్ ఫ్లాప్. 2 ముగ్గురైనా. ఇంకా ఆయన కూడా హీరో అనుకుంటున్నాడు, ఆయన కామెడియన్ అనుకోండి. 2 హీరోల సినిమా అనుకుని ఎగబడ్డారు. మొదటి రోజు ఫుల్ కలెక్షను, తర్వాత నిల్లు. ఇది జరిగిన విషయం. ఇంకా ముహూర్తం ఖరారు కాల. జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉన్నారు ఇప్పుడు. బయటికి వస్తారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గము తిరుగుతారు. ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్ని రోజులు ఉండాలి, ఎన్నెన్ని నియోజకవర్గాలు ఒక రోజులో కలుసుకోవాలి అనే దాని మీద పూర్తి కసరత్తు జరుగుతూ ఉన్నది. సాధ్యమైనంత త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాపితంగా పర్యటన చేస్తారు. కార్యకర్తల్ని, ప్రజల్ని కలుసుకుంటారు. ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. సాధ్యమైన త్వరలోనే వివరాలు ప్రకటించడం జరుగుతుంది. చూడండి అబ్బా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో మధ్య జనం ఎలా వస్తారో. ఎందుకంటే చేశాం, తప్పు చేశాం అని పశ్చాత్తాపడుతున్నారు ప్రజలు. ఆ పశ్చాత్తాపడుతున్న ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి దండం పెట్టి పొరపాటు అయిందయా నిన్ను ఎన్నుకోకపోవటం అని వాళ్ళు బాధపడే దృశ్యాలను చూస్తే మీకే అర్థమైంది. దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్నది. అన్ని అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలు. నేను చెప్తానయ్యా, ఇన్ని సంవత్సరాలను చూస్తున్నాం కదా. ఏమండి, తిరుపతి గురించి ఇంత అప్రతిష్ట పాలు ఎప్పుడన్నా తిరుపతి అయిందంటే, లడ్డు కల్తీనా? కలిసిందో లేదో తెలియదు లడ్డూకి. కలిసిందో లేదో ఇంతవరకు తెలియని లడ్డూకి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. 4 చచ్చిపోయారు, నిజమా కాదు? 6 చచ్చిపోయారు లేదా? ఇది నిజమేగా? కల్తీ నిజమో కాదో ఎంక్వైరీలో ఉంది. దీనికి మాత్రం ఇద్దరు కారణం అంట. ముఖ్యమంత్రికి ఏమి సంబంధం లేదంట, చైర్మన్కి ఏమి సంబంధం లేదంట, బోర్డుకి ఏమి సంబంధం లేదంట, ఎండోమెంట్ మినిస్టర్కి సంబంధం లేదంట. కానీ లడ్డీలో కల్తీకి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడంట. 4 చచ్చిపోతే ఎవరు బాధ్యులు కాదంట. ఆ డిఎస్పీ ఒకడును, ఆయన పేరేంటి పాపం, ఆ గోవులు దగ్గర ఎవరో ఉంటా అంట డైరెక్టరు, కాపలా కాసి ఆయన వాళ్ళిద్దరు బాధ్యులు అంట. ఈయన ఇంతకన్నా అన్యాయం ఉందండి. భగవంతుడు ఊరుకుంటాడా? వీళ్ళని తీక్షణంగా చూసి మలమల మార్చేస్తాడు. ఇంత ఘోరమా? తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఎంత ప్రసిద్ధి చెందినటువంటిది, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఈ దేవాలయంలో ఇంతగా కాంట్రవర్సీ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం చేసి రాజకీయంతో జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయాలని దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న దుర్మార్గుడు, రాక్షసుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అనుభవిస్తాడంతే.
నేను ఒక వీడియో దానికి సంబంధించి నేను సమాధానం నా వీడియోలో చెప్పా. ఈ సంవత్సరం ఐఎమ్ మిస్సింగ్ అని దాని కారణాలు కూడా నేను వివరంగా నా వీడియోలో పెట్టాను. అది చూడడం మళ్ళీ దీనిలో ఎందుకు నేను ఆ సంబంధం చెప్పాను. ఎవరు ఆస్తులు? సజ్జల ఆస్తుల్ని కక్కియడానికి ఈయన ఎవరండి? ఏదైనా ఆక్రమించితే కక్కిస్తానని ఉంటాడు, అంతేగా. కక్కించుకోమని ఎవడు కదన్నాడు? ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే దాని మీద యాక్షన్ తీసుకునే హక్కు మీకుంది. చట్టానికి, మీకు కాదు, చట్టానికి. ఎవరన్నారు ఆ మాట? డిప్యూటీ సీఎం. తప్పు చేసిన వాడికి క్షమాపణ చెప్పి, తప్పు చేసిన వాళ్ళనేమో పాశ్చాత్య దీక్ష చేశాయని ఈయనేమో మమ్మల్ని గక్కిస్తాడా? ముందు వాళ్ళని గక్కించమను. 6 మరణానికి కారణమైన వారిని కక్కించమను. అది లేదు. తప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళ మీద కక్కించమను. అది లేదు. ఊరికి కొయ్యి మాకు మన కోతలు డిప్యూటీ సీఎం గారిని తగ్గించమను. అసలు వాస్తవాలు తెలుసుకోమను. ఊరిని కోతలు కోస్తే సరిపోయిందా? ఈయన వెళ్ళేమంటాడు, మొత్తం బోర్డు అంతా ఈ 6 మరణానికి కారణం అంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2 సస్పెండ్ చేస్తాడు. వాళ్ళేమో క్షమాపణ చెప్పండి, మేము చెప్పాలి పొమ్మంటారు. ముందు అది తేల్చుకోమను. మమ్మల్ని కక్కియటం ఎందుకు? వాళ్ళని కక్కించమను. ఎందుకు శాతగాని కబుర్లని? నేను నాకు అర్థం కాలా. అనుభవం లేని శాతగాని కబుర్లని చెబుతున్నాడు. సీజ్ ది షిప్ అంటాడు. ఆ షిప్ ఎట్లా సీజ్ చేస్తారో ఆయనకి తెలియదు పాపం. అది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం. సీజ్ ది రైల్వే స్టేషన్ అన్న ఆశ్చర్యం లేదు. రేపు తెలియక తోలు తీస్తాను, తాట తీస్తాను. ఆ మాటలు కాస్త మానమని చెప్పండి అయ్యా. తోళ్ళు తాటలు తీయడానికి ఎవరైనా ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్, డిప్యూటీ సీఎం. తోలు తీస్తాను, తాట తీస్తాను, కూర్చోబెడతాను, నుంచోబెడతాను. ఏమైనా హెడ్ మాస్టర్వా? హెడ్ మాస్టర్లే వాళ్ళ పిల్లల్ని కొడితే తోలు ఆళ్ళని తీస్తున్నాడు పేరెంట్స్ వెళ్ళి. తోలు తీస్తాను, తొక్క తీస్తాను. పిచ్చి మాటలు మాట్లాడు మాకు, మన అనుభవం లేకోకుండా. చక్కగా నేర్చుకోమనండి. కాస్త చట్టానికి అనుకూలంగా మాట్లాడమనండి. కక్కిస్తాను, మింగిస్తాను, తోలు తీస్తాను, తాట తీస్తాను, సీజ్ చేస్తాను, ఇవన్నీ మీ పరిధుల్లో ఉండే అంశాలు కాదు. అవి ఉన్న సినిమాల్లో చెప్పుకోండి. ఇంకా ఉన్నాయి కదా సినిమాలు. ఆ సినిమాల్లో చెప్పుకోండి. ఆ అనకుండా అభిమానులు అని వెళ్ళేస్తారు. జనం వెళ్ళలేదు ఇక. బాగా అడిగారు శర్మ గారు. బాధితులు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ముందు మా వాళ్ళు ఎవరో వెళ్ళి బాధితులకి కవర్లు ఇచ్చారంట. ఆ కవర్లు ఇచ్చిన తర్వాత అంట చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని తిడుతున్నారంట. అంతకుముందు తిట్టలేదా? ఆయన ఎవరు? ఆ ఎండోమెంట్స్ మినిస్టర్ గారు. కాంగ్రెస్లో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు, మాకు కూడా బాగా తెలుసు. ఏమండి రామనారాయణ గారు, అసలు చంద్రబాబు నాయుడు వెళ్ళకముందు ఆ రాత్రి జరగంగానే మైక్ ముందుకు వచ్చి ఎంతమంది ఇచ్చారు ప్రభుత్వాన్ని? వాళ్ళకి ఎవరు డబ్బులు ఇచ్చారండి? మీ ఈఓ ఇచ్చాడా? మీ చైర్మన్ ఇచ్చాడా? ఎవరు ఇచ్చారు వాళ్ళు డబ్బులు? ఇట్స్ న్యాచురల్ యాక్షన్. మేము డబ్బులు ఇచ్చి తిట్టాల్సిన అవసరం ఉంది? డబ్బులు ఇచ్చి తిట్టకుండా ఆపుకోవాల్సిన కర్మ మీది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ఎండోమెంట్స్ మినిస్టర్ గారిని, టీటీడీ బోర్డుని ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు, దూషిస్తున్నారు. దీనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఒకరు ప్రాణాలు పోయినాయి స్వామి, అందుకని వాళ్ళు కోపంతో మాట్లాడుతున్నారు. ఇంకో ఆయన అన్నాడు, మాకు బాగా తెలిసిన ఆయనే, మాకు కూడా ఆయన ఎమ్మెల్యే గారు, దేవుడి సన్నిధిలో పోవటం మంచిదంట. పోండి అందరూ దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడి సన్నిధిలో పోవటం మంచిదేనంటండి. మంచి బ్రహ్మాండమైన మాట చెప్పాడు. ఈ 6 మంచిదేనంట దేవుడి సన్నిధిలో పోవటం. అంటే ఇక అందరూ వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వారానికి వెళ్తామంటే లేదండి వైకుంఠానికి వెళ్ళమంటున్నాడు ఆయన. ఏం చెప్పాలి ఇంక మేము? ఏందబ్బా మీ అడ్మినిస్ట్రేషన్ ఏంటి? మీ కూటమి ప్రభుత్వ లక్షణాలు ఏంటి? మీరు మాట్లాడే మాటలేంటి? మీరు చేసే పనులేంటి? ఎంత దుర్మార్గంగా ఉన్నారాయా బాబు. ఈ దుర్మార్గాన్ని ప్రజలు చూస్తూ ఉంటారు, తప్పదు కదా. ఇంకా 4 సంవత్సరాలు మరి వేచి చూడాల్సిందే. కుళ్ళుతా ఉందో పక్క నుంచి. మేము చేసిన ఇదంత పాత మాటలండి. ఇదంత పాత మాటలండి. ఇప్పటి నుంచో చూస్తున్నాం కదా.
ఏదన్నా చంద్రబాబు రాగానే మాట్లాడేది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు. కరెంటు ఛార్జ్ గత ప్రభుత్వం, ఇవాళ 6 చచ్చిపోతే ముందు గత ప్రభుత్వం అన్నారు, గుర్తుందా? ఎందుకయ్యా గత ప్రభుత్వం అంటారు? మీరు వచ్చారు కదా 7 మాసాలు అయింది, ఇంకా గత ప్రభుత్వం ఏంటి? ఆ డిప్యూటీ సీఎం గారు చెప్పాడు కదా హనీమూన్ కూడా అయిపోయిందని. హనీమూన్ అయిపోయి ఇంకో ఒక నెల కూడా కలిసింది. ఇంకా గత ప్రభుత్వం మేము చేసింది 5 సంవత్సరాలు, మీరు చేసింది 14 సంవత్సరాలు. ఏంటి గత ప్రభుత్వం? నాకు అర్థం కాల. పద్యానికి గత ప్రభుత్వమేనా? 6 నెలలు దాటిన తర్వాత కూడా మేము అప్పులు చేసాం. నేను ఒక మాట అడుగుతానండి, జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అప్పులు చేస్తున్నాడు, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తున్నాడు, ఇది శ్రీలంకలాగా తయారైపోతుంది. మరి నువ్వు చేయవే, నువ్వెందుకు చేస్తున్నావు అప్పులు? ఇప్పుడు శ్రీలంకలాగా తయారు కదా. 1,19,000 కోట్ల రూపాయలు అప్పు చేసావు ఈ 7 మాసాల్లో. నువ్వు అప్పు చేస్తే రైట్. ఈనాడు ఆంధ్రప్రదేశ్ శభాష్, చంద్రబాబు నాయుడు అభివృద్ధి కోసం అప్పులు చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేటర్. జగన్మోహన్ రెడ్డి చేస్తే తప్పు. ఇది నాకు అర్థం కాల. మొన్నేగా మాట్లాడింది, ప్రజలు మర్చిపోలేదుగా. మేము అప్పులు చేస్తేనేమో అన్యాయం, మీరు అప్పులు చేస్తేనేమో న్యాయం. ఇది వారి పత్రికల యొక్క రాతలు కోతలు. వ్యవస్థలన్నీ జరగొట్టేశారు, వీళ్ళే బాగు చేసేస్తున్నారు వ్యవస్థలని. వీళ్ళు జరగొట్టి పారేస్తున్నారు వ్యవస్థలన్నీ కూడా. చూశాక ప్రాయచిత వ్యవస్థ చెడగొట్టడం అంటే ఏంటంటే నాకు ఒక మాట చెప్పు. ఆయన ఎవరో ఒక ఆయన కొట్టాడు, ఎవరో ఒక ఎస్సీ డాక్టర్ని కొడితే ఏంటి? కేసు పెట్టడం వ్యవస్థ లక్షణం, ప్రాయచిత్త దీక్ష చేయటమా? ఏమండి, నేను కొడతాను ఏమనుకోమాక, ప్రాయచిత్త దీక్ష చేస్తాను, ఊరుకుంటావా? నువ్వు మంచోడు కాబట్టి నువ్వు ఊరుకోవచ్చు. కేసు పెడితే కేసు రిజిస్టర్ చేయరా? సిగ్గుండాలి దేనికైనా. కేసు పెట్టినప్పుడు రిజిస్టర్ చేయాలా, విచారణప్పుడు దాని సంగతి తేల్చాలా. ఎమ్మెల్యే గారు కొడితే ప్రాయచిత్త దీక్ష సరిపోద్ది. ఇంకెవరన్నా మా పార్టీ వాళ్ళు కొడితే మాత్రం కాలర్ పట్టుకుని తీసుకెళ్ళిపోతారు. మనం తీసుకెళ్ళి ప్లేటర్ గారిని కాలర్ పట్టుకుని ఏదో తగాదైందని తీసుకెళ్ళిపోతారు. మాకు ప్రాయచిత్త దీక్ష ఇచ్చే అవకాశం ఇవ్వమని మేము కూడా చేస్తాం. మరి చట్టాన్ని మార్చమనండి. ఎవరైనా ఏదైనా అఫెన్స్ చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రాయచిత్త దీక్ష చేస్తే సరిపోతుందని చెప్పమనండి డిప్యూటీ సీఎం గారిని. ఏదైనా పాస్ చేయమనండి, ఏదైనా ఒకటి, ఓ జీవోనో లేకపోతే ఇంకోటి పాస్ చేసేస్తాడు కూడా. ఆయనకేమో ఐపీసీ సీఎంటీ అని ఆయన గుర్తుండదు, మనమే చేసేద్దాం అనుకుంటాడు. సీజ్ ది షిప్ లాగా. ఏమో మాకేం అభ్యంతరం లేదు. ఓకే.